కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా కంపెనీ సీఎం రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్. కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాకు 6,000 కోట్ల టెండర్లు ఇచ్చారన్నారు. కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా కంపెనీపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిందని, దివాళా తీసిన కంపెనీకి కాంట్రాక్టులు ఎలా ఇస్తారని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసిందని తెలిపారు. ఇక రేవంత్ సీఎం కాగానే కేఎల్ఎస్ఆర్ కంపెనీకి రెక్కలొచ్చాయని, మెదక్లో R&B వర్క్స్, షాద్నగర్ పరిగి రోడ్ ఇరిగేషన్ వర్క్స్ తో పాటు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కూడా కేఎల్ఎస్ఆర్ కు అప్పగించారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బినామీ బాగోతం బయటకు రాకుండా ఉండడం కోసం దావోస్ నుంచి బాగోతం నడిపారని హాట్ కామెంట్స్ చేశారు. ఇక కేఎల్ఎస్ఆర్ సంస్థకు ఇచ్చిన కాంట్రాక్టులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ కంపెనీ బినామీ కంపెనీ, ఈ కంపెనీలో బినామీ పెట్టుబడులు ఉన్నాయి రేవంత్ రెడ్డివి అని నేను చెప్పడం కాదు. 2018లోనే ఐటీ ఆ రోజు రేడ్ చేసినప్పుడే చాలా స్పష్టంగా చెప్పింది. అసలు ఏ లింకులు లేవు వీళ్ళ సాయి మౌర్య అనే కంపెనీ రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన రియల్ ఎస్టేట్ కంపెనీకి. మరి లేకపోయినప్పటికీ రియల్ ఎస్టేట్ డీల్స్లోకి ఈ కంపెనీ ఎందుకు డబ్బులు పెడుతోంది అంటే, కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీ ద్వారా సాయి మౌర్య అనే కంపెనీలోకి డబ్బులు పంపి దాని నుంచి భూములు కొని దానిలో లాభాలు ఆర్జించే పని భూపాల్ ఇన్ఫ్రా అనే కంపెనీ. సాయి మౌర్య భూపాల్ అంటే అది కూడా రేవంత్ రెడ్డి గారి కుటుంబీకులకు సంబంధించిన కంపెనీ. దానికి కేఎల్ఎస్ఆరే మెయిన్ సూత్రధారి. ఇక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే వీళ్ళకి రెక్కలు వచ్చింది. బినామీ అని చెప్పడానికి ఎందుకు చెప్తున్నా అంటే, రేవంత్ ముఖ్యమంత్రి కాగానే ఇక వాళ్ళ ప్రాజెక్టులు వాళ్ళ కంపెనీ వెబ్సైట్ నుంచి తీసుకున్నాం. ఏమంటారు వీళ్ళు, మాకు ఈ మధ్య కాలంలోనే పెద్ద ఎత్తున 6,000 కోట్ల ప్రాజెక్టులు వచ్చినాయి, అమృత్ స్కీమ్ వచ్చింది, జల్ జీవన్ మిషన్ వచ్చింది, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ మొత్తం కలిపి 6,000 కోట్ల రూపాయల వర్క్స్ మాకు వచ్చినాయని చెప్పి. యంగ్ ఇండియా అంటే మన ప్రభుత్వం తీసుకున్న స్కీము, జల్ జీవన్ ముఖ్యమంత్రి గారి కింద అమృత్ స్కీమ్ ఉంది. అన్నిట్లో కూడా 6,000 కోట్ల వర్కులు దివాలా తీసి ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వడానికి లేని కంపెనీకి 6,000 కోట్ల వర్కులు వచ్చినాయి అంటే, తెలంగాణలో వరద వారుతోందంటే ఏ రకంగా మరి ఈ కంపెనీకి వస్తా ఉన్నాయి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. తన బినామీ బాగోతం, తన బినామీ యొక్క కుంభకోణం, 6,000 కోట్ల వర్కులు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి, ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీకి ఇచ్చిందో దాన్ని బయట పెట్టక తప్పని పరిస్థితి. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత రాష్ట్రము కేంద్రం విచారించాల్సిందే కాబట్టి తప్పని పరిస్థితి. ఇవాళ వాస్తవం ఏంటి అంటే, సుప్రీంకోర్టు ఇంకొక మాట కూడా చెప్పింది. సిబిఐ ఆర్ SFIO సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆర్ ఈడీ, ఈ 3 ఏజెన్సీల ద్వారా వెంటనే విచారణ జరిపించండి. సో పాయింట్ ఏంటంటే, ఈ ఫ్రాడును, ఈ బినామీ బాగోతాన్ని దాచడానికే గత వారం 10 రోజులు నానా తంటాలు పడి పాపం మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, మీరు రోడ్ల మీదకి వచ్చి మా నాయకులు, మా కార్యకర్తలు ఇబ్బంది పడి, ఏం జరిగిందయ్యా ఇందులో అంటే, ఇక అసలు విషయం ఈ దొంగని, ఆ కుర్చీలో కూర్చున్న దొంగని ఇద్దరు పరస్పరం తమ బినామీ బాగోతం బయటికి రాకుండా ఉండడం కోసమే దావోస్ నుంచి ఆదేశాలు ఇచ్చి మరి ఈ డ్రామా నడిపారు.